ఇక్కడ ఏంటంటే ప్రైవసీ ముసుగులో ఇంతకుముందు బౌండరీస్ అన్నా, ఫిజికల్ బౌండరీస్ అనగానే ప్రైవసీ గుర్తొస్తుంది ఫస్ట్. ఇప్పుడున్న బిగ్గెస్ట్ ప్రైవసీ ఏంటంటే వాళ్ళకు సెల్ ఫోన్, ఫోన్ కి లాక్ చేయడం, పాస్వర్డ్ పెట్టడం, లేదా థంబ్స్ వేయడం, అంటే క్రాక్ చేయని టైట్ పాస్వర్డ్ వేయడం, అసలు ఫోన్ దగ్గరికి వెళ్ళగానే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవ్వడం. ప్రైవసీ, దిస్ ఈజ్ మై ప్రైవసీ, నా ఫోన్ ముట్టుకోవద్దు అని ఒకటి కండిషన్ పడితే డెఫినెట్లీ ఎక్కడైనా అనుమానాలకు ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఏముందన్నది ఏదైనా సరే హైడ్ చేసినప్పుడు, దాచినప్పుడే అనుమానం వస్తుంది. ఓపెన్ గా ఫోన్ పెట్టేసి లాక్ లేకుంటే ఎలాంటి అనుమానం ఉండదండి. సో ఇక్కడ ఏంటంటే అలాగని నేను పాస్వర్డ్ పెట్టుకోదని చెప్పట్లేదు, లేదా పాస్వర్డ్ బి నోన్ టు యువర్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు మీరు ఎలాంటిది దాపరికం, సీక్రెట్స్ లేవంటే భయపడాల్సింది ఏంటి? ఇది ట్రస్ట్ కు పునాది ట్రాన్స్పరెన్సీ అండి. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డ్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ ఉంటే ఇద్దరిది, ఒకరి ఫోన్ ఒకరికి యాక్సెస్ ఉండాలి. అలాగని అదే పనిగా వెళ్ళేసి ఫోన్ ఓపెన్ చేసి నీ చాటింగ్ అంటే నీది సోషల్ మీడియా హ్యాండిల్లో మీ కంటెంట్ ఏం చూస్తున్నావు, నువ్వు చాట్ హిస్టరీ ఏముంది అనుమానంతో చూడడం అని కాదు. కానీ ఆ యాక్సెస్ ఉన్నప్పుడు, ఏది ఆ ట్రాన్స్పరెన్సీ యాక్సెస్ ఇచ్చినప్పుడు నమ్మకం అనేది 50% ఆల్రెడీ బిల్డ్ అవుతుంది. తర్వాత వాళ్ళు చేసే చేష్టలకి, వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులలో కూడా తెలిసిపోతుందండి. సో ఇది ఈ బౌండరీస్ అనేది ప్రైవసీకి రాంగ్ డెఫినేషన్ ఇస్తున్నారు. ప్రైవసీ నా ఫోన్ నాది, ఓకే, తర్వాత ఇంకా నా రూమ్ నాది, నీ రూమ్ నీది, జస్ట్ ఒక మీటింగ్ పాయింట్ లాగా కలిసినప్పుడు కలుద్దాం, తర్వాత ఎవరి స్పేస్. ఎలా తయారయ్యారంటే కొంతమంది నీకు నువ్వు సమయం ఇచ్చుకోకపోతే సెల్ఫ్ కేర్ కి, ఈ సెల్ఫ్ కేర్ అనే పదం పట్టుకొని చాలా మంది ఫ్యామిలీస్ కి దూరం అవుతున్నారు. నన్ను నేను ఫస్ట్ చూసుకోవాలి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సెల్ఫ్ కేర్ కి ఖచ్చితంగా నేను చెప్తానండి. యాజ్ అ రిలేషన్షిప్ సెల్ఫ్ కేర్ అనగానే మిగతా వాళ్ళని సపరేట్ చేయడం అని కాదు, పర్టికులర్ లైఫ్ పార్ట్నర్ ని సపరేట్ చేయడం అని కాదు. సెల్ఫ్ కేర్ లో ఏంటంటే సెల్ఫ్ చేస్తూ పక్కవాళ్ళకు కూడా సెల్ఫ్లెస్ గా, సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్లెస్నెస్ రెండు ఉండాలండి, అప్పుడే ముందుకెళ్తాం. సెల్ఫ్ కేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెల్ఫిష్. సెల్ఫ్ కేర్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్లెస్నెస్ ఇన్ రిలేషన్షిప్. రెండు ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ కేర్ అనగానే తనదే కాదు సెల్ఫ్ కేర్. ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇక్కడ ఏంటంటే హెల్త్ విషయం, హెల్త్ అనేది నా హెల్త్ ఇంపార్టెంట్ కాదు కదా, నా లైఫ్ పార్ట్నర్ హెల్త్ ఇంపార్టెంట్, మా పిల్లల హెల్త్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు హెల్త్ ఇంపార్టెంట్. ఇక్కడ సెల్ఫ్ కేర్ లో అందరు సెల్ఫ్ కేర్ లో ఇంపార్టెంట్. రైట్ డైట్, రైట్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్, ఇవన్నీ అందరికి కూడా వర్ధిస్తాయి. యాజ్ అ లీడ్ రోల్ ఒకరు తీసుకొని అందరికి కూడా వర్ధించేటట్టు చేయాలి. అందులో ఒకరు బాగా హెక్టిక్ గా, స్ట్రెస్ఫుల్ గా వర్క్ ఉందంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ గా నా వైఫ్ ఎగ్జాంపుల్, ఈజ్ మోస్ట్ స్ట్రెస్డ్, చాలా వర్క్ చేస్తుంది, స్ట్రెస్ఫుల్ ఉంది, బాధ్యత నాది కూడా. తన సెల్ఫ్ కేర్ తన బాధ్యత అయినా కానీ నెక్స్ట్ బాధ్యత నాది కూడా. ఇప్పుడు నా సెల్ఫ్ కేర్ ఎంత ఇంపార్టెంటో తన సెల్ఫ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ అయి ఉండాలి. తన స్ట్రెస్ తగ్గించడానికి నేనేం చేయగలుగుతాను, వర్క్ లోడ్ ఏమైనా తగ్గించగలుగుతానా, తర్వాత ఏమైనా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ యాక్టివిటీస్ ఏమైనా చేయించగలుగుతానా, లేదా వెకేషన్ తీసుకెళ్తామా, ఇంకేదన్నా కొంచెం ఎంపథెటిక్ గా కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతానా, క్వాలిటీ టైం ఇవ్వగలుగుతానా, కొంచెం ఎమోషనల్ బర్డన్ షేర్ చేసుకోగలుగుతానా, దించుకోగలుగుతానా, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.